Meditation, as loosely understood in the Western world, not only in the Western world, but even in India. మెడిటేషన్ అనేదాన్ని పశ్చిమ దేశాలలోనే కాకుండా భారతదేశంలో సైతం ప్రజలు మనసును ఏకాగ్రతతో ఒకే విషయంపై కేంద్రీకరించడం అనే అభిప్రాయంలో ఉంటారు. అయితే సంస్కృతంలో మూల భాషలో దీని అర్థాన్ని పరిశీలిస్తే ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే అత్యున్నత జ్ఞానం, యానం అంటే వాహనం. అత్యున్నతమైన జ్ఞానానికి నిన్ను చేర్చే వాహనం ధ్యానం. ఇక్కడ మీరు మనసుని సైతం అధిగమిస్తారు. కనుక మానసిక ఏకాగ్రత అన్న ప్రశ్న ఎక్కడుంది? మనసు చేసే పనిని, అంటే ఆలోచనను సైతం మీరు అధిగమిస్తున్నారు. కనుక ధ్యానం అనేది ఆలోచనకు గాని, తెలివికి గాని, లేదా చింతనకు గాని చెందినది కాదు. అదంతా అధిగమించటం గురించే. అది ఒక్కసారేనా? లేదు, అది నిరంతరం అధిగమించడం. రాజా లూయితో నేను సరదాగా దీనిపై మాట్లాడేవాడిని. ఎందుకంటే ఆయన అహం బ్రహ్మాస్మి గురించి ఎక్కువగా ఆలోచించేవారు. నేను నవ్వుతూ, మీకెంత అహం ఉంది అనేవాణ్ణి. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము అని, నేను అంతిమము అని. మీ అందరికీ ఎంత అహం ఉంది అని సరదాగా అనేవాణ్ణి. ఆ దశ కేవలం దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ప్రారంభం మాత్రమే. బ్రహ్మ అంటే ఏమిటి? నేను బ్రహ్మము వలె తయారయ్యాను అంటే ఏమిటి? ఈ పదాన్ని కూడా విడగొడితే బృహ్ ప్లస్ మన్. బృహ్ అంటే విస్తరించటం, మన్ అంటే చింతనాత్మకమైన మనసు. కేవలం మనసు కాదు, అది విస్తరించే కొలది. అంటే మీ చైతన్యం విస్తరించే కొలది మీరు దాని శిఖరాగ్రానికి చేరినప్పుడు మీరు నేను నా చైతన్యంతో విస్తరిస్తున్నాను అని అనగలరు. అయితే అది సరిపోతుందా? సరిపోదు. It has become a fancy for many to ఈ talk. రోజుల్లో శాస్త్రవేత్తలు సైతం చైతన్యం గురించి మాట్లాడటం పరిపాటైపోయింది. దాన్ని నిర్వచించడం నేటికీ వారికి కష్టంగానే ఉంది. దాని మూలాన్ని కనుగొనడం కూడా వారికి కష్టసాధ్యంగానే ఉంది. మా గురుదేవులు బాబూజీ మహారాజ్ గురించి మీలో ఎంతమంది విన్నారో తెలియదు. ఆయన ఇలా అనేవారు, Consciousness is great, but it is still a toy. It is just as children find merriment, enjoyment playing with the toys. చైతన్యం గొప్పదే, అయితే అది కూడా ఒక ఆటబొమ్మ వంటిది. చిన్నపిల్లలు ఆటబొమ్మలతో ఆడుతూ ఆనందిస్తారు కదా. యువత శృంగార భావనలతో, కుటుంబ జీవనంతో ఆనందిస్తారు. అలాగే యోగులు చైతన్యంతో ఆటలాడుతూ ఆనందిస్తారు. అయితే దానికి ఆవల ఏదో ఉంది. చైతన్యానికి ఆధారభూతమైన దాన్ని కనుగొనండి. అప్పుడు మీరు స్వగృహానికి తిరిగి చేరుకున్నట్లు. దాన్ని తెలుసుకుంటే మీ లక్ష్యాన్ని కనుగొన్నట్లే, మీరు సాధించగలిగారు అని అర్థం. అది కేవలం సమాధి యొక్క గాఢమైన లోతుల్లోనే సంభవిస్తుంది. సమాధిలో సైతం వర్ణపటం అంటే స్పెక్ట్రమ్ ఉంటుంది. కాంతికి, శబ్దానికి, చైతన్యానికి, శాంతికి స్పెక్ట్రమ్ ఉన్నట్లుగానే సమాధిలో కూడా వర్ణపటం ఉంటుంది, స్పెక్ట్రమ్ ఉంటుంది. Again, splitting this word sam and adi. Sam means సమ ప్లస్ ఆది. సమ అంటే సరిపోలడం, ఆది అంటే సృష్టి ప్రారంభానికి ముందు నుండి ఉన్నది అని.
పరిపూర్ణ సమత్వ స్థితి. దానికి మనసుతో సంబంధం లేదు. ఆ మూల స్థితికి చేరినప్పుడు దానికి మనసుతో సంబంధం ఉండదు. అక్కడ ప్రకృతి మాత్రమే ఉంటుంది. ప్రకృతి అంటే ఒక రకమైన గర్భం. అది స్త్రీత్వ స్వభావం. మహర్షులు వారి అవగాహన ప్రకారం ఆ మూలశక్తిని స్త్రీ స్వభావంతో కూడిన ఆదిశక్తి అని నిర్వచించారు. ఆ శక్తి అస్తిత్వంలోకి వచ్చి మొత్తం సృష్టిని సృజించింది.